హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు క్రంచీ ఎగ్ ఫింగర్స్. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 6 ఎగ్స్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, బ్రెడ్ క్రమ్స్, గోధుమ పిండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా మ్యాగీ మసాలా లేదంటే వేరే ఏదైనా నూడిల్ మసాలా తీసుకోండి. క్రంచీ ఎగ్ ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లోకి మొత్తం ఎగ్స్ అన్నీ పగలగొట్టుకుని వేసుకుందాం. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, దీన్ని ఇలాగా బీట్ చేసుకోండి. బాగా ఎక్కువ బీట్ చేయకండి, ఉట్టి ఎల్లో అవి మొత్తం మిక్స్ అయ్యేదాకా బీట్ చేయండి అంతే. ఇందులో మీరు కారం వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోవచ్చు. బాగా ఎక్కువగా కారం తినాలి అనుకునే వాళ్ళకి కారం వేసుకోండి, లేదంటే ఓన్లీ ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టీమ్ చేసుకుంటాకి బౌల్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసి దాంట్లో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది వేసుకోండి. మొత్తం మనం ఎగ్ బీట్ చేసుకున్నదంతా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పానీ పెట్టుకుని అందులో కొన్ని నీళ్ళు వేసుకుని ఎగ్ని మనము స్టీమ్ చేసుకోవాలి. ఇందులో ఈ ఎగ్ వేసుకున్నది పెట్టి ఒక 20 మినిట్స్ దాకా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మన ఎగ్ స్టీమ్ అయిందో లేదో చూద్దాము. స్టీమ్ అయిపోయింది చూడండి, ఉడికిపోయింది, సైడ్ నుంచి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుని కొద్దిగా ఎడ్జెస్ని ఇలాగ అనుకోండి. అనుకొని ప్లేట్ పెట్టి చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. పీసెస్ మీ ఇష్టం, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. చూడండి మీకు పీస్ అనేసి ఇలా వస్తుంది, చక్కగా మెత్తగా బాయిల్ అయ్యి, ఇది బాయిల్ అయిన ఎగ్తో సమానం. మీకు ఓన్లీ బాయిల్ మీదనే మనం స్టీమ్ మీదనే ఉడికించాం దీన్ని. ఇప్పుడు దీనికి డిప్పింగ్ తయారు చేసుకుందాం, కోటింగ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా కానీ మీ ఇష్టం, నేను గోధుమ పిండి వాడుతున్నాను. దాంట్లో కొద్దిగా తగినంత సాల్ట్, నేను మ్యాగీ మసాలా వేస్తున్నాను. మీరు మ్యాగీ మసాలా కానీ లేదంటే వేరే మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ మసాలా వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలాగా ఈ బాటర్ అనేది ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మన ఈ ఎగ్ పీసెస్ మనం ఏవైతే
స్టీమ్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇందులో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్ని బాగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం పిండిని మిక్స్ చేసుకున్న బాటర్లో ఫస్ట్ పీస్ని దాంట్లో వేసుకొని డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని పీసెస్ని ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్ ఫింగర్స్ కోటింగ్ చేసుకొని రెడీగా ఉన్నాయి ఫ్రై చేసుకుంటాకి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఫ్రై చేసుకుంటాకి బాణీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. దీన్ని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్ని కోట్ చేసి పెట్టుకున్న మన ఎగ్ ఫింగర్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఈవెన్గా కాలేటట్టుగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అన్నిటినీ ఇట్లాగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఇలా మనం అన్ని కోట్ చేసి పెట్టుకున్నవన్నీ ఎగ్ ఫింగర్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం అన్ని కోట్ చేసి పెట్టుకునే అన్ని బ్యాచెస్ కింద ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మన ఎగ్ ఫింగర్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి లోపల ఎంచిక్క ఎగ్ పైనుంచి క్రంచీగా ఉంటుంది. దీన్ని సాస్తో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ ఫింగర్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.